బ్రేకింగ్ లో చూస్తున్నాం. భారీ వర్షాలు కుమ్మడి నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వరద నీరు కాలనీల్లోకి రావడంతో చెరువుల్లా మారాయి. బ్రిడ్జిలు, రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసీ ప్రవాహం పెరిగింది. పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వంతెనకి ఇరువైపులా బార్కెట్లు ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు. కోదాడ పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. షిరిడి సాయినగర్, తులసీనగర్ టౌన్షిప్లలో భారీగా వరద నీరు వచ్చేరింది. కోదాడ పెద్ద చెరువు అలుగుపోస్తోంది. కోదాడ, అనంతగిరి రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఓవరాల్గా అసలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి, పైగా హైవే ప్రాంతం కూడా కలిగి ఉన్నటువంటి సిచ్యువేషన్, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? నల్గొండ జిల్లాకు సంబంధించి హైవేస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, అటు మొత్తం విజయవాడ వెళ్లే రహదారులు కావచ్చు, ఇలా అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ ఏరియాస్లో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల చెరువులు పొందుపడుతున్నాయి. అదేవిధంగా వాగులు, వంకలు కూడా పొందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ విధంగా వాగులు, వంకలు పొందుతుంటూ చాలా మంది కూడా రవాణా వ్యవస్థకు తీవ్ర స్థాయిలో ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా చెరువులు పొంగి కాలనీలో ప్రవేశిస్తున్న పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మాత్రం రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడిన నేపథ్యం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పోచంపల్లికి, అదేవిధంగా బీబీనగర్ మధ్య పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే తీసుకురాయని చెప్పుకోవచ్చు. పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసీ నది పొంగి పొడుతుండటంతో రాకపోకలు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గం మాత్రం పూర్తి స్థాయిలో వరద బీభత్సానికి గురైన చెప్పుకోవచ్చు. కోదాడ నియోజకవర్గానికి సంబంధించి కోదాడ పట్టణంలో ఉన్నటువంటి తులసీనగర్, అదేవిధంగా ఇతర ప్రాంతంలో షిరిడి సాయి నగర్ తదితర ప్రాంతాల్లోకి పూర్తిగా వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో అంటే ఆ ఇళ్లలో నీరు మాత్రం భయంకరమైన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో ఆ కాలనీ వాసులు ఎప్పుడైతే ఈ విషయం అధికారులకు సమాచారం చేయాలో అధికారులు ప్రాంతాలకు చేరుకొని వాటి జేసీబీ సహకారంతో పాటు వాటి భయపాలన తిరిగి పరిస్థితి ఉంది. అదేవిధంగా సూర్యాపేటలో పోరాడ అనంతగిరి మధ్య థ్యాంక్ యూ పుల్లారావు.